V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముఖ్యాంశాలు. భద్రాద్రి జిల్లా మనుగూరు నుంచి కొత్తగూడెం మీదుగా సికింద్రాబాద్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు, ఆందోళనతో పరుగులు తీసిన ప్రయాణికులు. కరీంనగర్ జిల్లాలో ICJS ప్రారంభమైన విధానం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కరీంనగర్లో హెల్మెట్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం, వాహనం నడిపే ముందు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులు గుర్తు చేసుకోవాలని సూచన. మరికల్లో పలు వార్డుల్లో సుడిగాలి పర్యటన చేశారు జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా డంప్ యార్డులపై స్థల సేకరణలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కనుమనూరు గ్రామంలో డెంగ్యూ నివారణకు ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఆయుష్ వైద్య సిబ్బంది, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సోంపూర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్ నందు పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే ఆహారం, గుడ్లు, పాలు మరియు పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రంలో లభిస్తుంది కనుక గర్భిణీలు, చిన్నపిల్లలు అంగన్వాడీలో ఇచ్చే పదార్థాలు వాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకురి గంగాధర్, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పోషణ అంటే మంచిగా బరువులు ఉండాలి, ఆకుకూరలు తినాలి, మొలకెత్తినవి తినాలి. గర్భవతులకి ఎవరికి రక్తం ఉండడం లేదు, మంచి గుడ్డు తింటలేదు ఎవరు కూడా. పాలకూరలు కానీ ఏమైనా ఐటమ్స్, పచ్చి కూరలు తినాలి. అవి కూడా ఈ పిండి అందరికీ ఇస్తున్నాం ఇంటికాడ పిల్లలకి ఇవ్వాలనేసి. అయితే అది బర్రెలకు అవిడికి ఇవిడికి పెడుతుంది. ఇది చాలా ఉపయోగాలు పిల్లలకి, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది బాలామృతం అనేది పిల్లలకి పెట్టాలి. ఇది బర్రెలకు వేయకండి ఇప్పటి నుండి అన్న. ఇన్ని రోజులు అంటే తెలియకుండా ముందు వేసిండ్రు, మేము కూడా వేసినాం. ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎగ్స్ ఇచ్చేగానే కూరలు అంటేసుకుంటారు, కొంతమంది అమ్ముకుంటారు బీసీ వాళ్ళు తినమనేసి. పిల్లలకి ఏం కాదు, ముట్టుడు అనకండి, ఏమనకండి, పిల్లలకి ఉడకబెట్టి ఇవ్వండి. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి, పిల్లలకి ఇవ్వండి పోషణ అనేది. అది కొంచెం చెప్తే పాలు ఇస్తాం కదా, పాలు ఎలాగానే మీరు చాయ్ చేసుకుని తాగకండి, బాలెంతలకు కాగబెట్టి ఇవ్వండి. వాళ్ళు తాగితే పిల్లలకు పాలు వస్తాయి. గుడ్డి కానీ ఎలాగానే గరం గరం తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళు తింటారు. ఎలాగానే తినేయండి, ఎలాగానే వేడి వేడి ఉన్నాయి తినబెట్టాలి అందరికీ. ఇది పేసలు, ఇది ఫస్ట్ నానబెట్టి చేసుకుంటే వస్తాయి. మొలకెత్తినే తింటే మంచిగా బ్లడ్ తయారవుతుంది, రక్తం మంచిది అన్నట్టుగా. ఇది ఎగ్స్ తినాలి, పాలకూర రోజు లేకుండా వారానికి ఒక 2 సార్లు తింటే మంచిగా ఉంటుంది. బాలామృతం కూడా, బాలామృతం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. తినాలి పిల్లలకు. లడ్డు రూపంలో తినకుంటే ఇట్లా మంచిగా ఉడకబెట్టి పల్సగా చేసి తినబెట్టాలి. అయితే బాగుంటుంది కదా అందరికి. పిల్లలకి బర్రెలకి వేయకండి ఇబ్బంది ఉండాలి. స్కూల్ పిల్లల్ని కొంచెం స్కూల్కి పంపించండి. వాళ్ళకి ఎగ్స్ ఇస్తాం, చదువు కూడా చెప్తాం. అంగన్వాడీ అంటే గుడ్లు ఇస్తలేదు, మాకు ఇస్తలేదు, మీకు ఇస్తలేదు అంటుంది సార్. అందరికి ఇస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇవ్వకుంటే మాకు అడగండి, ఇంటి దగ్గరనే ఇస్తలేదని అనుకోకండి. భద్రాద్రి జిల్లా మనుగూరు నుంచి కొత్తగూడెం మీదుగా సికింద్రాబాద్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు పరుగులు తీశారు. మనుగూరు నుండి భద్రాచలం రోడ్డుకు వచ్చిన రైల్లో 2 AC కంపార్ట్మెంట్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ICJS విధానం ప్రారంభమైంది. క్రిమినల్ కేసులకు సంబంధించిన FIRలు, ఛార్జిషీట్లను ఆన్లైన్లో చేసేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన ఇంటరబుల్ ఆపరేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ICJS విధానం జిల్లాలో ప్రారంభమైంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధానాన్ని ప్రారంభించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఛార్జిషీట్ను అప్లోడ్ చేసి హైకోర్టు న్యాయమూర్తికి పంపారు.
పోలీసులు నమోదు చేసే ఎఫ్ఐఆర్ ఛార్జిషీట్ల పూర్తి వివరాలు ఈ విధానం ద్వారా కోర్టులకు అందుబాటులో రానున్నాయి. దేశంలోనే ఐసీజీఎస్ ప్రాజెక్టు అమలుకు తెలంగాణ ఎంచుకోగా అందులో మొదట వరంగల్ జిల్లాను ఎంపిక చేసి 2018 డిసెంబర్లో ప్రారంభించిన విషయం విదితమే. రెండవ దశలో కరీంనగర్ జిల్లాను ఈ పైలట్ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ విధానం ద్వారా ఆన్లైన్ చేసిన ఎఫ్ఐఆర్లు ఛార్జిషీట్లు ఈ కోర్టుకు చేరతాయి. సిఐఎస్ కేస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుంచి అధికారులు డౌన్లోడ్ చేసుకుంటారు. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ ఛార్జిషీట్ మాత్రమే అప్లోడ్ చేశారు. మిగతా పత్రాలు పాత పద్ధతిలో పంపుతారు. In this regard, sir, I would like to mention that the objectives of this project would help us in terms of reducing the redundancy in data entry, bringing in transparency and accountability in police prosecution and related pillars of the criminal justice system. It will also help in real-time sharing of data between various stakeholders, and it will help in faster justice to the common people. Common public by seamless data sharing and accountability and transparency. It will help us in better monitoring by the supervisory officers across the pillars, and it will also in turn help police citizen interface in a big way by bringing about a major shift with the implementation of this project, as several services can be shared through a citizen portal. Sir, with this project coming in, we are very confident that the priorities set by Honorable Chief Justice in terms of speedy execution of warrants, service of processes, speedy trials, and speedy justice to victims and all litigants involved in the process. This would be హెల్మెట్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసులు కరీంనగర్లో వినూత్న ప్రచారం నిర్వహించారు. హెల్మెట్ వినియోగిస్తున్న వారికి పూలు అందజేసి వినియోగించిన వారికి హెల్మెట్ వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. తెలంగాణ చౌక్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీపీ కేఆర్ ప్రసాద్ మాట్లాడుతూ హెల్మెట్లో భాగంగా కాకుండా బాధ్యతగా వినియోగించాలన్నారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువ శాతం మంది తలకు గాయాలై మృతి చెందుతున్నారని చెప్పారు. వాహనం నడిపే ముందు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలని వాహనదారులను కోరారు. కరీంనగర్లో 90% మంది హెల్మెట్ ను వినియోగిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. మిగతా 10% వాహనదారులు కూడా హెల్మెట్ ను వినియోగించి 100% హెల్మెట్ వినియోగంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ తిరుమల్, నాగేశ్వరరావు, ఎస్ఐలు నరేయ్ కుమార్, విజయ్ కుమార్, సిహెచ్ సాగర్, వెంకటరాజం తదితరులు పాల్గొన్నారు. బైక్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ బరువు కాదు ఇది మా బాధ్యత అని ఈరోజు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఆల్మోస్ట్ 90% వరకు హెల్మెట్ పెట్టుకుని వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకుంటున్నారు. రోడ్డు మీద బైక్ తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా ఎవరు కూడా రావట్లేదు. హెల్మెట్ ధరించి మాత్రమే వాళ్ళు వారి యొక్క దైనందిక కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారు. ఇంకా కొంత పర్సంటేజ్ కొంతమంది హెల్మెట్ లేకుండా ఉన్న వాళ్ళని ఉద్దేశించి వచ్చిన మార్పుని గమనించాలని హెల్మెట్ పెట్టుకున్న అందరికీ కూడాను ఈరోజు గులాబీ పూలతో మేము స్వాగతిస్తూ, ఎవరైతే ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నారో లేదా బరువు అని ఫీల్ అవుతున్నారో దయచేసి ప్రతి ఒక్కరు కూడాను హెల్మెట్ ధరించాలని కరీంనగర్ ట్రాఫిక్ కమిషన్ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాణిగూడెం దగ్గర 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించారు. హుజూర్ నగర్ నుంచి రాణిగూడెం పోతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ బీజేవైఎం సంపర్క్ రాష్ట్ర నాయకులు కొండయ్య, కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కన్నేస్వామి, కల్లూరి నాగప్ప, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నరేంద్ర సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తెలంగాణ గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించలేకపోవడం దురదృష్టకరం అన్నారు. అనంతరం శ్రీ పడవటి ఆంజనేయ స్వామి దేవాలయంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అగ్రనాయకుడు ప్రధానమంత్రి అటల్ బిహారీ నాయక నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా ఈ 3 కార్యక్రమాలను కలిపి మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. మొదటగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సోదరులారా, మీరు ఎక్కువసేపు మాట్లాడదు, ఎందుకంటే ఇదివరకు మాట్లాడిన నాయకులు మాట్లాడారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులు ఒకే విషయం పూర్తిగా అడుగుతున్నాను. జూన్ 2వ తారీఖు రోజు మనం జాతీయ జెండా ఎగరేస్తాం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ఘనత కేవలం మన తెలంగాణకే ఉంది. సంవత్సరంలో
4 సార్లు జాతీయ జెండాను ఎగరేస్తాం. మరి జూన్ 2వ తారీఖున మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడే ఉంది. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము గతంలో ఆంధ్ర అనే రాష్ట్రము హైదరాబాద్ రాష్ట్రం 2 కలిస్తే ఆంధ్రప్రదేశ్ అని. ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఆంధ్ర నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్ళంతా కూడా తెలంగాణ సంపదనంతా నీళ్లు కానీ నిధులు కానీ ఉద్యోగాలు కానీ లేదా అభివృద్ధిని కానీ ఆంధ్రకు తరలించారు. మనల్ని వెనక వేశారని చెప్పి ఆందోళన స్టార్ట్ అయింది. అప్పుడే 2 రాష్ట్రాలు కలిసినప్పుడే అన్నారు ఒక గుంటరి అబ్బాయికి ఒక అమాయకము అమ్మాయికి పెళ్లి జరిగింది, ఇది ఎంతకాలం ఉంటుందో అని. మరి అదేవిధంగా వివక్ష కొనసాగుతున్న పరిస్థితుల్లో ఉద్యమం చేశాం. సకల జనులు ఉద్యమం చేశారు, తెలంగాణను సాధించుకున్నాం. మరి ఆ విధంగా తెలంగాణ జూన్ 2న ఆవిర్భావమైంది. జూన్ 2న మన భారతదేశంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆంధ్ర నడిగడ్డన ఆంధ్ర నడిబొడ్డున కాకినాడలో భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ తీర్మానం చేసి ఆ రోజు నుంచి ఉద్యమాలు చెప్పడం జరిగింది. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు తెలంగాణ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ చేస్తే 2 రాష్ట్రాలు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మాట ఇచ్చిన పరిస్థితుల్లో ప్రజలు తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా బడంగపేట మున్సిపాలిటీ ముందు బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు మరియు మాజీ సింగిల్ విండో చైర్మన్ కొలన్ శంకర్ రెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా జల దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. మహానంది ఆలయం నందు కుందు నదికి భారీగా వరద రావడంతో మహానంది మెయిన్ ముఖద్వారం వద్ద వరద ప్రవాహం సముద్రాన్ని తలపిస్తుంది. ఫోటో తీసినా రెడీ అట్లా ఉండు. నీకు గుద్దలాడిపోతా నీకు తీసి అంటే అలా రే అనిల్ రారా నీ కర్మ నువ్వు రా. కష్టాలు
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కోదండపురం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సుంకన్న ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు గ్రామ విధులను పరిశీలించారు. అలాగే పోషణ మాసం సందర్భంగా సర్పంచ్ సుంకన్న పోషకాహార విలువలు, పరిశుభ్రత, మంచినీటి వాడకం, బాత్రూంల ఉపయోగం, డ్రైనేజీ, రోడ్ల పరిశుభ్రత తదితర అంశాల గురించి ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకన్న, స్పెషల్ ఆఫీసర్ వెటనరీ డాక్టర్ భువనేశ్వరి, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ రాముడు, ఆశా కార్యకర్తలు మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహిస్తామని చెప్పి నిర్వహించడం లేదని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ అశోక్, ఎంపీటీసీ శ్రవణ్ కుమార్, ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో దాదాపుగా 1000 మందితో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అక్కన్న మాదన గరిగోట ప్రాంగణంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే దీని వెనుక పెద్ద చరిత్ర ఉంది. అప్పట్లో ఉన్నటువంటి 1947లో మనకు దేశమంతా స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా 1948లో మన తెలంగాణ రాష్ట్రానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన దినంగా సెప్టెంబర్ 17న గుర్తిస్తాము. కాబట్టి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేకపోతున్నది? సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది. అప్పట్లో ఉన్నటువంటి చాకలి ఐలమ్మ కావచ్చు, పౌరం భీమ్ కావచ్చు, అనేక ఉద్యమాలు చేసి అప్పట్లో ఉన్నటువంటి మహనీయులను స్మరించుకుంటూ ఆ మహనీయుల యొక్క త్యాగ ఫలమే సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పోలీస్ యాక్షన్ వల్లనే మన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి స్వాతంత్రం లభించడం జరిగింది సెప్టెంబర్ 17న. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కెల్లా ఖచ్చితంగా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలి. ప్రజానికానికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎన్ని అవకాశాలు వచ్చి ప్రభుత్వాలు ఏర్పడినా ఆ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి. ఈరోజు ప్రభుత్వాలు కేవలం ఓట్ల వరకే అనుకొని ఏదైతే వాగ్దానాలు చేసి ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాలలో ఏదైతే ప్రజల ముందు ఉంచిరో దాన్ని నెరవేర్చకపోవడం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పిల్లలు, మహిళలు, వృద్ధులు అనుకుంటా తెలంగాణ ఉద్యమంలో తమ అసూలు బాపి ఈ తెలంగాణను సాధిస్తే వాళ్ళని మర్చిపోవడమే కాకుండా మలిదశ ఉద్యమంలో దాదాపు 1200 మంది అసూలు బాపిన వారి యొక్క చరిత్రను తీసుకొస్తామని చెప్పి వారికి స్మారక స్తూపాలు కడతామని చెప్పి ఇప్పటి వరకిన ఎలాంటి అంకురార్పణ చేయకుండా ఈరోజు ప్రభుత్వం కేవలం తెలంగాణ విమోచనాన్ని కేవలం వాళ్ళ అధికార పార్టీల ఆఫీసుల దగ్గరనే జరుపుకోవడం చాలా విచారకరం. ఎంతైనా తెలంగాణలో 1200 మంది విద్యార్థి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ఎంతో మంది అసూలు బాపితే వారిని స్మరించుకోవడం ఈ యొక్క సెప్టెంబర్ 17న సరైన గౌరవం ఇచ్చినట్టయితదని నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గొల్ల కుర్మ సంఘ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ గొల్ల కుర్మలకు 2వ విడత గొర్రెలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మొదటి విడతలో గొర్రెలు ఇస్తామంటూ చాలా మంది గొల్ల కుర్మల నుంచి 32,250 రూపాయలు వసూలు చేశారని తెలిపారు. వడ్డీకి వడ్డీ 50,000కు పైగా అప్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గొర్రెలు ఇస్తామనడంతో చాలా మంది గొల్ల కుర్మ కులస్తులు సభ్యులు భార్యల పుస్తలు తాకట్టు పెట్టి అప్పులు చేసి డబ్బులు బ్యాంకులో డీడీ కట్టడం జరిగింది అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ వద్ద ఉన్న డబ్బులు తీసుకుని ఇప్పటివరకు గొర్రెలు ఇవ్వలేదని
లేదని అన్నారు. ఏళ్ల నుంచి ఇలా తిరుగుతున్నా మాకు న్యాయం జరగలేదని అన్నారు. 2 విడతలో గొర్రెలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి అనేక గ్రామాల నుంచి గొల్లకుర్మ యాదవులు భారీ ఎత్తున తరలివచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించకుంటే ప్రజాప్రతినిధుల ఇళ్ల ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వము మరి ఫస్ట్ విడత ఇచ్చింది. అయితే 32,250 చొప్పున రెండో విడతకు డీడీలు కట్టి ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. సంవత్సరం కాలంలో మరి ప్రభుత్వము ఎప్పుడు కూడా మాకు పట్టించుకోలేదు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వము ఖచ్చితంగా పట్టించుకొని కంపల్సరిగా మాకు గొర్రెలు ఇవ్వాలని కూడా మేము ఈ ఒక ధర్నా కూడా నిర్వహిస్తున్నాము. అయితే ఇంకా కూడా ఇప్పుడు ఈ అసెంబ్లీ మీటింగ్లలో కూడా ఇంకా చర్చించకపోతే ఇవాళ మండలలే కాకుండా జిల్లా స్థాయికి కూడా ఉద్రిక్తం చేస్తామని కూడా మేము ఈ సభాముఖంగా ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు ఈ 2-3 రోజులల్లో కంపల్సరీ మాకు ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. లేదంటే మాకు ఖచ్చితంగా మా డబ్బులు మాకు రిటర్న్ అని ఇవ్వాలి. లేదంటే మాకు గొర్రెలను ఇవ్వాలి. కానీ ఖచ్చితంగా ఇవాళ ఒక్క పల్లె నుండి మొదలుపెట్టి జిల్లా నుండి కాకుంటే రాష్ట్రం దాకా కూడా కొట్లాడే సత్తా మాకు ఉందని కూడా నిరూపించుతాము. మేము గత సంవత్సరము ఇంతకుముందు సీఎం గారు మాకు గొల్లకొల్లకు ప్రతి ఒక్కరికి 33,000 స్లేట్తో కట్టించుకొని ఆ రోజు మాకు ఊరుకు సగం మందికి ఇచ్చారు. ఇవాళ ప్రతి ఊరు కూడా సగం మందికి ఇచ్చి ఇంకా సగం మందికి ఇవ్వలేదు. ఆ మిగతా సగం మంది కూడా కావాలా. ఇవాళ ఆల్రెడీ కట్టి డబ్బులు కట్టండి. రానోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్క మనిషికి 33,000 స్లేట్తో డబ్బులు మా అకౌంట్ బ్యాంకులో వేసినాము. కలెక్టర్ ఆఫీసులో పడ్డాయి. ఈ పాటికి కూడా మాకు సంవత్సరం నుంచి రాకొచ్చాయి. లేని వారు వాళ్ళు పుస్తకాలు అమ్ముకోరు, వడ్డీ తెచ్చుకోరు, ఇతరులు ఏదో బాగి పడి తెచ్చిన ఈ పాటికి మాకు సంవత్సరం నుంచి ఏం రావట్లేదు. దానికి అడ్డికి భరించలేకపోతున్నాము. మేము కట్టే 33,000తో ఇప్పుడు 50,000 దాటిపోతుంది. అప్పుల పాలవుతున్నాము. కాబట్టి ప్రభుత్వం ఆ గురించి మా గొల్లకుర్మల గురించి తెలుసుకొని ప్రతిదీ తీసుకొని మా మంత్రి గారు, మా పశుశాఖ మంత్రి గారు ఇమ్మీడియట్ అది తీసుకొని మా అందరికీ పత్రికగా ఇవ్వాలని మేము కోరుతున్నాము. లేదంటే ఇవాళ మండల స్థాయి అయింది, రేపు జిల్లా స్థాయి పోతాము, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కూడా వెళ్తాము. ఆ హక్కులు మేము మీకు ఫస్ట్ పోషిస్తున్నాము, మీకు ఎగ్జామ్ చేస్తున్నాము. ఇది పరుస్తారు కాబట్టి. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రవి రమేష్ సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కమ్యూనిస్టు చేసిన త్యాగం మరవలేదని అన్నారు. ఎంతో మంది కమ్యూనిస్టులు తన ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. లక్షల పైగా భూములు విరాళంగా ఇచ్చిన ఘనత కమ్యూనిస్టులదే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దొరల పాలన కొనసాగిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుకట్టగా మారారని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ 73వ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఇక్కడ జెండా ఎగరేసుకోవడం జరిగింది. అలాగే భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాగిన ఈ సమరంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రావి నారాయణ రెడ్డి, మగ్దూమ్ మొహిద్దీన్, బద్దం ఎల్లారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో మరి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా మరి 10,000 గ్రామాలను విముక్తి చేసిన చరిత్ర కూడా కమ్యూనిస్టులదే. అలాగే 4,500 మంది కమ్యూనిస్టులు బలినిచ్చి 10 లక్షల ఎకరాలు పేదలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది. కానీ తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలతో పోరాడిన ఈ తెలంగాణ ఈరోజు మరి కేసీఆర్ రాచరికంగా తయారైనది. మరి తెలంగాణ నిజాంను తలపించే విధంగా ఈ పాలన కొనసాగుతున్నది. ఈ పాలనను అంతమొందించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, మేధావులు, అలాగే ప్రజాతంత్ర శక్తులు ఐక్యతగా ఈ కేసీఆర్ పాలన అంతమొందించాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. భద్రాద్రి జిల్లా మనుగూరు నుంచి కొత్తగూడెం మీదుగా సికింద్రాబాద్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు, ఆందోళనతో పరుగులు తీసిన ప్రయాణికులు. కరీంనగర్ జిల్లాలో ఐసీజేఎస్ ప్రారంభమైన విధానం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కరీంనగర్లో హెల్మెట్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం, వాహనం నడిపే ముందు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులు గుర్తు చేసుకోవాలని సూచన.
మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.